లక్ష్యమని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలులో మీ సమస్య మా పరిష్కారం అనే కొత్త కార్యక్రమానికి మంత్రి భరత్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మంత్రిగా వివిధ రకాల బాధ్యతలు నిర్వహించే క్రమంలో బిజీగా ఉంటామన్నారు. అందుకే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నానని తెలిపారు. ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై 144 మందికి పైగా వినతి పత్రాలు ఇచ్చారు. చాలా వర్క్లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో నెలకి వారం రోజులు ఉన్నారు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే స్టేట్ వైడ్ చూసేది ఉంటుంది, ఆ శాఖలో ఉండే ఇష్యూస్ ఉంటాయి. చాలా వరకు చాలా సార్ట్అవుట్ చేసే దిశలో మేము వర్కౌట్ చేస్తుండాలా. ఢిల్లీకి పోయేది ఉంటుంది, అఫీషియల్స్ని కలిసేది ఉంటుంది, రెగ్యులర్ ఏవో ఒక రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక పర్టికులర్ ఒక సెగ్మెంట్కి కాదు, స్టేట్ వైడ్ చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది మినిస్టర్స్ అందరికీ. సో జనరల్గా కర్నూలుకి వచ్చినప్పుడు నేను కంటిన్యూస్గా లాస్ట్ 9.5 months నుంచి రెగ్యులర్గా పొద్దు నుంచి ఈవినింగ్ వరకు సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. బట్ ఈసారి కొత్త ప్రోగ్రాం తేవడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరు వచ్చి మీ సమస్య మా పరిష్కారం అని చెప్పి. అంటే ఇక్కడ ఏమంటే ఇంతకుముందు మాకు వచ్చినప్పుడు మేము రాసి లెటర్లు కన్సర్న్ అఫీషియల్స్కి పంపించేవాళ్ళం. ఈరోజు నేను నా ఆలోచన ఎట్లుందంటే ఇది చేస్తూ మేము ఏదైతే చేస్తున్నామో అది చేస్తూ అట్లీస్ట్ ఫ్యూ వీక్స్కో ఫ్యూ మంత్స్కో ఒకసారి అందరు అధికారులు కూడా నాతో పాటు పాల్గొని మా అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున వాళ్ళు కూడా ఉండి ఇక్కడికిక్కడే సమస్యను తీర్చే దిశలో ప్రయత్నిస్తాము అని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.